నీ పాదములకు వందనములు. స్టార్ట్ చేసావా? కృపగలవాడా, నీ పాదములకు వందనములు. ఈ ఆదివారం మందు దేవాని సంధిలో మేము చేరి నిన్ను ఘనపరిచి నిన్ను మహింపరచడానికి మాకు ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ నిలవదగిన ఈ స్థలములో నిలబడి నీ దివ్యమైన వాటిలో మాట్లాడడానికి యోగ్యత అర్హత నాకు లేదు ప్రభువా. నన్ను పూర్తిగా నీ సిలువ చాటు మరుగుపరిచి నాకును ఈ ప్రియులకును లైవ్లో వాక్యం విన్న బిడ్డలకి నీకు కావలసిన వాక్యం మీరు అందింపచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాము. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆరాధన గీతంలో ఈ పాటను పాడి దేవుని మహింపరదాం. అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహంగా పాడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధన గీతంలో నుంచి 115 పాట, 115 పేజీ సంఖ్య 235 పేజీ. రండి ఉత్సాహించి పాడుదాము. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమి రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించిన ఆయన, సత్యుని హాసమే భువించేసే. ఆయన దైవము పాలితులా మాయనమే పెడి గోరెలమో. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర రోకుదాము. ఆయన మాటలు గైకొనినా దైవమే మనకెంతో మేలుగును. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఇంగ్లీష్ భాగంలో 104వ పాట. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి యందు మునిగెను. 104 పేజ్ సంఖ్య 53 ఎదర భాగంలో ఉంటుంది, బాగా ఎదరలో ఉంటుంది పుస్తకంలో. ఇంగ్లీష్ పాటలో 104 53వ పేజీ. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి యందు మునిగెను. పాప
పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా నా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఆయోటమున్గి దొంగయో హాషతుడాయేనో నేనాటి పాపిని పొడు నేనాందు ముందుదో యేసుండు నాకు మారుగా నా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా నీ యొక్క పాపమాటిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును. యేసుండు నాకు మారుగా నా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా నానాదు రక్తమందున నేనామియుండినా నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచేదా యేసుండు నాకు మారుగా నా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా నాయాయష్కాలమంతట నా సంత సంబారే నా క్రీస్తు యొక్క రొమ్మున నా గానమతియే యేసుండు నాకు మారుగా నా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఆఖరిసారిగా ప్రార్థన పూర్వకంగా యేసు నామమున మనకు జయమున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విల్ హ్యావ్ ద విక్టరీ. ఆరాధన గీతంలో ఇంగ్లీష్ భాగంలో పల్లవల భాగంలో మనము ఈ పల్లవని పాడుకుందాం. పల్లవల భాగంలో 143వ పల్లవి, పేజ్ సంఖ్య 155వ పేజీలో 143వ పల్లవి. అందులో లేచి నిలబడి పాడదాం, చప్పట్లు కొట్టి పాడదాం. వచ్చిన వారు పుస్తకాలు కిందన పెట్టి చప్పట్లు కొట్టండి, రాని వారు చూసి పాడండి. 143వ పల్లవి, 155వ పేజీ. యేసు నామమున మనకు జయమున్నది. హల్లెలూయా. యేసు నామమున సైతాను పారిపోవును. యేసుడేమి చేయును ఊహకందునా, నిన్నెంత ప్రేమించెను చెప్పతరమా. యేసు నామమున మనకు జయమున్నది. యేసు నామమున మనకు జయమున్నది.
హల్లెలూయా యేసు నామమున యేసు నామమున సైతాను పారిపోవును యేసునేమి చేయును ఊహ కందునా నిన్నెంతో ప్రేమించెను చెప్పతరమా యేసు యేసు నామమున మనకు జయమున్నది. జీవము గల దేవాన్ని ఘనమైన పాదముల కొందనములు. నీ నామములో జయమున్నది. నీ నామములో సైతాను శక్తులన్నీ పారిపోతాయి. యేసు అవు నీవేమో చేస్తావు మాకు ఊహ కందదు. మమ్మల్ని ఎంత ప్రేమించవో చెప్పసఖ్యము కాదు. యేసు నామములోనే మాకు జయమని మేము పాడుకున్నట్లుగా నీ నామములో మేము దేవా పాడి ఆరాధించినట్లుగా జయము చూసి బలం పొందే భాగ్యము నాకు అందరికీ మీరు దయచేసి వాక్యం వినిచ్చినగా నన్ను పూర్తిగా నిసులు చోటు మరుగుపరిచి పాపుల ప్రధాన పరిశుద్ధులు అల్పునని జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు ధర వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో వాక్యం విన్న బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనములు. కనుక మనము ఈ దినము దేవుని యొక్క వాక్యము వినడానికి మనము వచ్చి ఉన్నాం. ఎన్నో పర్యాయములు మనం వాక్యం వింటున్నాం. వాక్యం విన్న తర్వాత దాన్ని ఏం చేయాలంట? ఏంటది? నెమర వేసుకోవాలి. నెమర ఎలా వేస్తామండి? మేమేం పశువులమా అనొచ్చు కదా. ఇంగ్లీష్లో చదువుకున్న వారైతే రివిజన్ అంటే 10th క్లాస్ వాళ్ళకి, కొంచెం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నాది ఒక్క పాయింట్ తగ్గించి. అయితే మనము దీన్ని గమనించినట్లయితే రివిజన్ అంటే 10th క్లాస్ వాళ్ళకి వేసవకాలం సెలవులు ఉండవు. ఉంటాయా? 10 రోజులు 9వ తరగతి పరీక్షలు రాసే కానీ 10 రోజులు సెలవులు ఇచ్చి 10 రోజుల తర్వాత క్లాసులు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కాబట్టి. మొదటి హాఫ్ అంటే అర్ధ సంవత్సరం 5 నెలల్లోనే కోర్స్ అంతా కూడా పూర్తి చేసి 5-6 నెలల్లోనికి వచ్చేసరికి ఏం చేస్తారంటే మళ్ళీ చెప్పిన పాఠాలు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చి చదివిస్తారు. మన భాషలో నెమరు వేసుకోవడం, రివిజన్. ఒక పబ్లిక్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. 10th క్లాస్ పాస్ అవ్వడానికి ఉద్యోగం వచ్చేస్తుందా? చిన్న చిన్న ఉద్యోగాలు ఏ వస్తాయి, కానీ జీవితంలోని అదొక ముఖ్యమైన పరీక్ష కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్కి అదే పాఠాలను 2 సార్లు, కొన్ని స్కూల్స్లో 3 సార్లు కూడా చెప్పి చదివిస్తారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఒక పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. ఉందా లేదా? అందరూ రాయాలి. పెన్ లేదండి, పేపర్ లేదంటే కుదరదు. అందరూ పబ్లిక్ ఎగ్జాము రాయాల్సిందే. భూప్రపంచంలో మనమే కాదు, లోకము పుట్టినది మొదలుకొని నేటి వరకు పుట్టి మరణించిన ప్రతి ఒక్కరు పబ్లిక్ ఎగ్జాము రాయాలి. అప్పుడు దేవుడు ఇస్తాడు క్వశ్చన్ పేపరు. టఫ్గానే ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపు, కానీ ఆయన అప్పుడు ప్రేమ స్వరూపుగా ఉండడు. న్యాయాధిపతి అయి న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు న్యాయాధిపతికి ఉండవలసిన లక్ష్యములన్నీ ఆయన కనుపరుస్తాడు. ఇప్పుడు కృపకాలము. ఆయన గొర్రె పిల్లవలే లోకములోనికి వచ్చాడు గనక ఇదంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక హనీమూన్ పీరియడ్ అంటే పెళ్ళైన కొత్తలోని భార్యాభర్తలు ఏం చేస్తారు? హనీమూన్ అంటే చెప్పండి.
కొత్తగా పెళ్ళైన భర్త ఏం చేస్తాడంట? మంచిగా ఏంటి మోర మల్లెపూలు కొని జల్లో పెట్టి ప్రతిరోజు సాయంకాలం అంటే బండెక్కించుకొని తీసుకెళ్తాడంట. ఎన్ని రోజులు ఉంటుంది ఆ ప్రేమ? ఎవరో చెప్తున్నారు, రెబ్బగా అనుకుంటా. కనుక తర్వాత కొత్తలోనే చెప్తాడు భర్త, నన్ను పట్టుకో, లేకపోతే నువ్వు బండిలోంచి బ్రేక్ వేసినప్పుడు జారి పడిపోతావు. కొన్ని దినములు అయ్యాక కూర్చోలేవా, నా షర్ట్ నలిగిపోద్ది అంటాడంట. అయిపోయింది కదా జీవితము. వివాహ వ్యవస్థ మనుషులందరికీ ఆకర్షిస్తుంది. ఒక ఆయన చెప్తా ఉన్నాడు వివాహం గురించి చెప్తూ, దూకినవాడు బయటకు రావాలని చూస్తాడంట, బయట ఉన్నవాడు దూకాలని చూస్తాడంట. పెళ్ళి వ్యవస్థ, భార్యాభర్తల మధ్య ప్రేమ అలాంటిది. పెళ్లి చేసుకునేవాడు వివాహంలోకి వెళ్ళాలి అనుకుంటాడు. వివాహం వ్యవస్థను స్థిరపడి భార్యాబిడ్డలు అయిపోయిన తర్వాత కుటుంబముగా పరిగణించబడిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఎప్పుడు బయటపడతావురా? అందుకే పెద్దలు అన్నారు, సముద్రము సాగరమైన ఏదొచ్చు కానీ సంసారం ఏదడము కష్టము. ఇవన్నీ లోక సంబంధమైనవి. వివాహ వ్యవస్థలో కూడా దట్టిగా ఉండి మంచి ఒక నాణ్యమైన దంపతులుగా, అందరికీ ఆదర్శప్రాయమైన దంపతులు కూడా లేకపోలేదు. కానీ అందరికీ ఒక పరీక్ష కాలం ఉంది. ఆ పరీక్ష కాలంలో మనందరము కూడా పరీక్షలు రాయాలి. పరీక్ష రాసి దేవుడు కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు గుడ్డు సున్నా వస్తే, గుడ్డు సున్నా అంటే 0 మార్క్స్ వస్తే డిస్క్వాలిఫైడ్. ఎక్కడికి? పరలోకములోనికి. పరలోకములో ప్రవేశించాలంటే పరీక్ష రాయాలి. ఇప్పుడు నేను మీకు అందరికీ బోధిస్తాను. నేను ఒక టీచర్ అనుకోండి, బోధకుడిని. నాకు పరీక్ష ఉంటుందా ఉండదా? నాకు 2 పేపర్లు ఇస్తాడు దేవుడు, పార్ట్ 1 పార్ట్ 2. మరి ఎక్కువ తీర్పు. 2 పేపర్లు అటెంప్ట్ చేయాలి. మీకు అందరికి ఒక పేపర్ ఇస్తే రాసి వచ్చేస్తారు గబగబా. కనుక 10th క్లాస్ ఇంతకుముందు పార్ట్ 1 పార్ట్ 2 ఒకే పేపర్ చేస్తారు. ఇంటర్మీడియట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటా ఉంది. ఈ ఎగ్జామినేషన్లో అందరూ కూడా ఉత్తీర్ణ కాకపోతే, విడవబడిన లిస్టులో ఉంటే, ఏ గుంపులో నీ ఉందువు యోచించుకో ఓ క్రైస్తవా. క్రైస్తవుడికి తెలుసు 2 మార్గములు ఉన్నాయని. 1 పరలోకము, 2 పాతాళము. 1 గొర్రెలు, 2 మేకలు. 1 దేవుని సంబంధులు, 1 సైతాను సంబంధులు. 1 దేవుని సంబంధులు, మరొకడు సైతాను సంబంధులు. కనుక ఇదేనా మనం చూడబోయే వాక్యము, పరలోక ద్వారమునకు మనుష్యుడు ప్రవేశించాలంటే ఏం చేయాలి? రూతు రాసిన గ్రంథము ఆఖరి అధ్యాయము 1వ వచనం నుంచి కొంత భాగము ధ్యానము చేద్దాము. బోయాజు పురద్వారమునొద్దకు పోయి, ఎక్కడికి వెళ్ళాడంట? పురద్వారమునొద్దకు పోయి. పేజ్ సంఖ్య చెప్పండి. 222వ పేజీ. అక్కడ కూర్చున్నాడు. బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను గనుక, అదే త్రోవలో వెళ్ళిపోతున్నాడు గనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని, ఈ తట్టు తిరగయా, ఇటు కొంచెం చూడు, ఈ త్రోవలో వెళ్తున్నావు, కొంచెం ఇక్కడ కూర్చో అని అడిగాడు. అతని పిలిచినప్పుడు అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని, ఆ ఊరు పెద్దలలోని 10 మందిని పిలిపించి 10 మందిలను పిలిపించి ఇక్కడ కూర్చున్నాడని చెప్పగా,
వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకునకు కలిగిన భూభాగమును అమ్మివేయించింది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనుచున్నాను. బోయాజు పురద్వారము దగ్గర కూర్చున్నాడు, అంటే ఊరు ఎంట్రన్స్ లో కూర్చున్నాడు. బోయాజ్ అంటే ఒక పెద్ద ఆయన, వయసులో కాదు, ఒక ఆస్తిపరుడు. మన ప్రాంతంలో రెడ్డి గారండి, రాజు గారండి, ఇంకా నాయుడు గారండి, చౌదరి గారండి అని పిలుస్తారు. అలాంటి ఒక ఉన్నతమైన పిలుపు గలవాడు. అవివాహితుడు, అంటే ఇంకా వివాహము కూడా కాలేదు. కానీ పురద్వారము దగ్గర ఎందుకు కూర్చున్నాడంటే, సాధారణముగా సాయంకాలం అయ్యేసరికి ఉదయకాలమందు ఊరిలో ఏదైనా కలహములు, తగాదాలు, ఏదైనా పంచాయతీ కార్యక్రమాలు ఉంటే అక్కడ కూర్చుని పెద్దలందరూ తగువ తీరుస్తారు. బోయాజు కూడా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడో తెలియదు, కానీ అదే టైంలో ఒక యవనస్తుడు వెళ్తా ఉన్నాడు. బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చో, రచ్చబండ అనుకుందాం కొంతసేపు. ఊర్లో ఉన్న మర్రి చెట్టు దగ్గర, మేడి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర, సప్టా దగ్గర, గచ్చు దగ్గర కూర్చున్నాడు. ఎవరు? బోయాజు. ఒకడే కూర్చున్నాడు, ఇంకెవరెవరున్నారు అక్కడ రాయబడలేదు. కానీ బోయాజు యవనస్తుడు చూచి, ఓయి ఈ తట్టు తిరుగు, ఇక్కడ కూర్చో. వెళ్ళిపోతున్న వాడిని పిలుస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఒక వివాదము ఉంది. ఒక తీర్పు తీర్చాలి కనుక బోయాజు న్యాయస్థానం మీద కూర్చున్నాడు. బోయాజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ బంధువుడు లోకములో ఒక విశ్వాసికి, లోకములో జీవిస్తున్న మానవునికి సాదృశ్యంగా, ఉదాహరణగా ఉన్నాడు. బోయాజు పిలుస్తా ఉన్నాడు, ఓయి. ఇదే మాట ఒకరిని పిలిచారు బైబిల్లో. ఎవరు? ఓడలో ఉన్నవాళ్ళు. ఓయి నిద్రపోతా. ఓయి అన్నప్పుడు అతను తీర్పులో ఉన్నాడని అర్థము. ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు దానికి. పాయింట్ తగ్గించాలేమన్నా, వేరే ఆప్షన్ ఏమీ లేదు కనుక బోయాజు పిలుస్తా ఉన్నాడు, ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చో. యోనా చరిత్ర కొంత మనం పరిశీలించినట్టయితే, మీరు ఎవరు బైబిల్ తీయొద్దు కానీ నేను చెప్పుకెళ్ళిపోతాను, టైం చాలా సంక్షిప్తంగా ఉంది కనుక ముందుకెళ్ళిపోదాం. యోనా చరిత్రలో మనం చూసినట్లయితే దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరికి చెప్పాడు? దేవుని సేవకుడైన ప్రవక్త అయిన యోనాకి చెప్పాడు. యోనా విన్నాడా లేదా? విన్నాడు. యోనా విన్నాడు కానీ పాటించలేదు. కనుక దేవుడు అన్నాడు, యోనాతో చెప్పిన తర్వాత ఎప్పుడైతే యోనా మాట వినలేదో దేవుడు యోనాతో మాట్లాడము మానేసి ఎవరితో మాట్లాడాడు? సృష్టితో మాట్లాడాడు. ఎప్పుడైతే యోనా హెపేకునకు పోయి వాడనకు కేవి ఇచ్చి, అంటే టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తూ ఉన్నాడో, ప్రభు అన్నాడు, యోనాతో నేను మాట్లాడను కానీ నేను ప్రకృతితో మాట్లాడతాను. దేవుడు అన్నాడు, వెంటనే తుఫాను ఆ సముద్రం మీదకి రావాలి. ఇప్పుడు సృష్టి, ప్రకృతి దేవుని మాట విందా? వినలేదా? విన్నది. వినిన తర్వాత సృష్టి దేవుని మాట ప్రకారం చేసిందా? చేయలేదా? చేసింది. వెంటనే తుఫాను. ఇంకా మనకైతే రాగల 24 గంటల్లోని వర్షవాతం. నేను వర్షం అని చెప్పాను మన విశ్వాసంలో కొంతమంది. ఈవేళ వర్షం లేదు, ఎందుకంటే రాత్రి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. నేను బైక్ మీద వస్తున్నా. ప్రభా వర్షం వస్తే మనోడు ముందుగానే ముసుగులేసేస్తారు. ప్రార్థనకు రారేం ప్రభా, వర్షము తగ్గించి అనుకూలం అంటే దేవుడు అనుకూలమైన వాతావరణం ఇచ్చాడు. వర్షం ఆపే ప్రభు అంటే మనం ఎవరివి?
సృష్టి దేవుని మాట వింటుంది కనుక మాకు అనుకూలమైన వాతావరణం దయచే ప్రభా. మనమేం ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభు వర్షముని ఆధీనంలో, వర్షం ఆయన ఆధీనంలో స్వాధీనంలో ఉంది కాబట్టి కురుస్తుంది. నీవు నేను ఆయన ఆధీనంలోని స్వాధీనంలో మనము లేము. యోనా విషయంలో జరిగింది ఏంటంటే, యోనా చెప్పగానే, దేవుడు చెప్పగానే వర్షము వచ్చింది, తుఫాను వచ్చింది. తుఫాను యొక్క దాటికి వాడ బద్దలైపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఆ యొక్క ప్రకృతి యొక్క మాటను బట్టి, ప్రకృతి యొక్క చేష్టలు చూసినప్పుడు వాడవారందరూ కూడా మిగుల యెహోవాకు భయపడ్డారా? భయపడలేదా? భయపడ్డారు. కానీ దేవుని భక్తుడు భయపడలేదు. లోకం భయపడుతుంది, సృష్టి భయపడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, మనకన్నా అన్యులు దేవునికి బాగా భయము పడతా ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను అనేక మందిని. నేను క్రైస్తవుడు ప్రభా, ఒక క్రైస్తవ మతమును, లోక సంబంధంగా ఒక మత ప్రచారకుడు. నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడిని. నాకన్నా అన్యులు దేవునికి బాగా భయపడుతున్నారు. కానీ నేను దేవునికి భయపడేది బహు తక్కువ. యోనా భయపడలేదు. సృష్టి మాటకు లోబడింది. సృష్టి విపత్కరమైన పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు వాడవారందరూ మిగిలిన యెహోవాకు భయపడి ఆయనకు మొక్కుబళ్ళు చేశారు. యోనా కనీసం మోకరించి ప్రార్థన కూడా చేయలేదు. క్రైస్తవుడికుండే గర్వం ఇది. క్రైస్తవ బోధకుడికి ఉండే లక్షణం ఇది. క్రైస్తవ విశ్వాసులకు ఉండే లక్షణం ఇది. అనిల్ అంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. మనము ప్రార్థనలో మోకరించము. సృష్టిలో పడుతుంది. ఆ వాడలో ఉన్న వారందరూ ఎవరంట? అన్యులే. ఎవరు దేవుని నామం ఎరిగినటువంటి వారు కాదు. అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు? ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేశారు. అయిపోయిన తర్వాత దేవుని మాట ఎలాగ లోబడ్డారంటే, దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడా? అవ్వలేదు. సృష్టిని చూశారు. రెండవదిగా యోనా మాట వాళ్ళు విన్నారు. విని యోనానెత్తి సముద్రంలో పడేశారు. పడవేయగానే దేవుడు ఒక గొప్ప మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. సాధారణంగా తిమింగములు వేగముగా ప్రయాణించగలవు, కానీ ఎప్పుడు పడతాడో తెలీదు. అంత వేగముగా అతడు పడినప్పుడు అతడు నీటిలోని మునిగిపోకుండా తిమింగలం అకస్మాత్తుగా వచ్చి అది మింగివేసి యోనాని భద్రముగా కాపాడింది. జలచరముల్ని వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారంటే, రక్తము వేడిగా ఉంటుంది వాటికి, మనకు లేక చల్లగా ఉండదు రక్తము. నీటిలో నివసించి ఏ ప్రాణి రక్తమైన వేడిగా ఉంటుంది కనుక అవి చల్ల వాతావరణము నీటిలో ఉన్న, మన నీటిలో ఎక్కువసేపు చేయి పెడితే చేతులన్నీ చచ్చిపడిపోతాయి, మనకి అన్ని గీతలుగా అయిపోతుంది. కానీ చేపలు అలా ఉంటాయా? అవ్వదు. ఎందుకంటే అవి వామ్ బ్లడెడ్ యానిమల్స్, తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ రక్తము వేడిగా ఉంటుంది. దాని రక్త విధానం వేరు కనుక అవి త్వరగా అరాయించుకోగలవు. ఇప్పుడు తిమింగలు అనుకోవచ్చు, నాకు మంచి ఆహారము దొరికింది, అరాయించేస్తాను, డైజెస్ట్ అయిపోద్ది అనుకోవచ్చు. ప్రభువా, నన్ను డైజెస్ట్ చేయకూడదు. వాడిని లోపల ఉంచుకొని నువ్వు ఫలానా ప్రాంతము తీసుకుని వెళ్ళి అక్కడ కక్కేయాలంతే. తిమింగలు ఈ బరువును పెట్టుకొని, సాధారణంగా ప్రవక్త గనుక సేవకులకుండే ఒక పెక్యులియర్ అంటే ఒక గుణలక్షణము, లేకపోతే ఒక స్ట్రక్చర్ ఏంటంటే, సేవకులకి ఎక్కువేముంటుంది? బొజ్జు ఉంటుంది. ఎందుకు? అందరూ 2 సార్లు 2 గారెలు తినండి, 3 తినండి, ఒకటి ఇంకెక్కువ తినండి అని చెప్పి ఇది పెంచుతారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కూడా అవకాశము లేకుండా. కనుక యోనా కొంచెం బాగా తినే ఉంటాడు. ఈ దినములో ప్రతి సేవకులకి ఖచ్చితంగా బొజ్జు నేను చూస్తా ఉన్నా. నాకు కూడా బొజ్జు ఉందో, దేవునికి వందనాలు. ఈ బొజ్జుతో ఉన్నవాడు ఎంత బరువుగా ఉంటాడు? చాలా బరువు ఉండొచ్చు యోనా. కనుక చేప తిమింగలం యొక్క కడుపులో ఉండి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతా ఉన్నప్పుడు
ఎంత వేగంగా వెళ్ళిందంటే అది కక్కపోతే యోనా లోపల చేపకి ఆహారము అయిపోతాడు. చేప లోబడిందా? అంతా లోబడింది, కానీ యోనా మాత్రము లోబడలేదు. ఎంతవరకు లోబడలేదంటే, యోనాని ఎప్పుడైతే తిమింగలము కడుపులో నుంచి బయటికి వేసేసాడో దేవుడు, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించమని కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పలేదు. దేవుడు చెప్పిన పని 3 రోజుల పని అయితే 1 రోజులో కంప్లీట్ చేసి, అక్కడ ఏదో ఒక స్వర చెట్టు ఉంటే, ఒక ఆనపకాయ పాదు అక్కడ ఉంటే అక్కడ కూర్చుని బట్టలు ఆరబెట్టుకుంటున్నాడు, జుట్టు ఆరబెట్టి ఏం చేసుకుంటున్నాడో తెలియదు, కానీ సేద తీరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక క్రిమికేట్ కాదు, ఒక కీటకం వచ్చి దాన్ని తినేసింది. అప్పుడు ప్రభు అడుగుతాడు, ప్రభువా నాకు అన్నీ కష్టాలే. మన భక్తి కూడా అలాగే ఉంటుంది. ప్రభువా నాకు అన్నీ కష్టాలే ప్రభువా. కనీసం యోనా ఒక రోజు కూడా ఆ పాదుకి, ఆ యొక్క చెట్టుకి నీళ్లు పోసాడా? పోయలేదు. పెంచిన దానికోసము అతను ప్రయాసపడిన ఒక వృక్షము, ఒక ఫలము, లేకపోతే ఒక చెట్టు, ఒక పాదు ఎదిగి అది ఒక క్రిమికేట్ కాదు నమిలి తినేసిన తర్తే యోనా వ్యసన పడుతూ ఉన్నాడు. దేవుడు దాని ద్వారా ఒక పాఠము నేర్పించాడు యోనాకి. ఇక్కడ కూడా ఓయి అనే మాటకు దేవుడు యొక్క బోయాజు యొక్క అర్థం ఏంటంటే, రా నీతో ఒక వివాదము ఉంది. మనము దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుడు సృష్టితో మాట్లాడినాడు అనడానికి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము దానికి సాదృశ్యంగా ఉంది. చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కామాంధ నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనెను. 2వ వచనం చదవండి అన్న. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, గ్రామ ప్రజలారా వినండి, భూమి మండల వారులారా వినండి, దేశ నివాసులారా వినండి అన్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరన్నారంట? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేశాను. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. యోనా విషయంలో దేవుడు చేసింది అదే. యోనాని గొప్ప ప్రవక్తగా చేస్తే యోనా ఏం చేశాడు? యెహోవా మీద తిరుగుబాటు చేశాడు. నిద్రపోవద్దు దయచేసి. యోనా తిరుగుబాటు చేశాడు. అప్పుడు దేవుడు ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు యెషయా గ్రంథంలో అన్నాడు, నేను పిల్లలు పెంచి గొప్పవానిగా చేశాను, వారు నా మీద. ఎద్దు తన యజమానుని తెలుసు, గాడిద సొంతమైన దొడ్డే తెలుసుకొనెను. ఇశ్రాయేలుకు తెలివిలేని జనులు యోచించురు. అందువల్ల దేవుడేమంటున్నాడు? ఇంకా కొంచెం కిందకు వచ్చేద్దాము, నేను చూద్దామండి. 18వ వచనం చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఏముందంటే దేవునికి మనకి వివాదం, గొడవ, పంచాయతీ ఉంది. ఇప్పుడు ఆ పంచాయతీ గురించి బోయాజు మాట్లాడుతున్నాడు. పంచాయతీ యొక్క కార్యక్రమం పెట్టాడు. పురద్వారము దగ్గర నిలబడ్డాడు. దేవుడి లోకమునకు 2వసారి రానన్నప్పుడు ఆయన ద్వారము దగ్గర నిలబడి ఆయన మహోన్నతమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దూతలు అక్కడ నిలబడి, నేను ద్వారములోకి వెళ్ళాలో లేదో అక్కడ నీకు తీర్పు తీర్చబడుతుంది. కూర్చో ఇక్కడ, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చో అని చెప్పి ఏం చెప్తున్నాడు చదవండి. తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారును కూర్చుండిరి. ఎంతమంది పెద్దలంట? 10 మంది పెద్దల బోయాజుకి అవసరము అయింది. మరి దేవుడు అక్కడే తీర్పు తీరుస్తాడా? పరలోకములో కూడా ఎంతమంది పెద్దలు ఉంటారు? 24 పెద్దలు ఉంటారు. అంటే పెద్దలను అంటే దేవుడు ప్రతిదాన్ని రికార్డ్ చేస్తాడు, చూపిస్తాడన్నాడు, స్క్రీన్ వేస్తాడు, ప్రొజెక్టర్ వేస్తాడంట. అవునా లేదా? మీరు ఇళ్లలో చేసింది, రహస్యంగా చేసింది, మేడ మిద్ది మీద 70 mm స్క్రీన్. ఏంటి ఎంత బాబు స్క్రీన్ సైజ్ ఎంత? వెండి తెర స్క్రీన్.
70 mm 80 mm DTS ఏంటో తెలియదు, కానీ ప్రతి ఎఫెక్ట్లో దేవుడు చూపిస్తాడు. దేవునికి 24 పెద్దలు ఎందుకు అవసరం అంటే, వారు దేవుని యొక్క సముఖంలో కూర్చుండి, ఆ యొక్క చరిత్ర తర్వాత చెప్తాను, కానీ దేవుని దగ్గర కూడా పెద్దలు ఉన్నారు. ఇక్కడ కూడా బోయాజు దగ్గర 10 మంది పెద్దలు ఉన్నారు. ఉన్న తర్వాత ఏం చేస్తున్నారు చూద్దాం. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. నయోమి తిరిగి వెనక్కి వచ్చింది. అయితే ఆమె కొంత భూభాగం ఉంది. ఏం చేస్తుందంట? ఆమె అమ్మివేస్తుంది. ఆ దినములో ఇశ్రాయేలీలో యూదుల్లో ఉన్న ఒక ఆచారం ఏంటంటే, ఇప్పటికీ మనం కొంతమంది దాన్ని పాటిస్తాము. మనం ఏదైనా ఆస్తి అమ్మేయాలంటే మన పొలం పక్కనో, కయ్య పక్కనో, చేను పక్కనో మన బంధువులు ఉంటే మొదట వాళ్ళని అడుగుతాం, బాబు ఇది అమ్మేయాలనుకుంటున్నాము, మళ్ళీ మేము వెళ్ళిపోతే పక్క వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పెడితే వాళ్ళకి మీకు కలహం వస్తుందేమో, ఒకవేళ మీరు విక్రయించుకోగలిగితే, మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి అని ముందు వాళ్ళకి మనము తెలియజేస్తాం. వాళ్ళు కాదు మాకు వద్దు అంటే మనం ముందుకి వెళతాం. ఇది సాంప్రదాయము, మర్యాద. ప్రపంచంలోని సమాజంలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండడానికి మనం అవలంబించే పద్ధతులు. కనుక బోయాజు కూడా ఒక పద్ధతి చెప్తా ఉన్నాడు. నయోమి తిరిగి వచ్చింది. మన సహోదరుడైన ఎలీమెలెకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు ఆమె భార్య పొలం అమ్మేస్తా ఉంది. నువ్వు జాగ్రత్తగా వినలేదని చెప్తే నా చుట్టూ ఎంతమంది ఉన్నారు? 10 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో నీకు చెప్తున్నానని చెప్పిన తర్వాత ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుట ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు ఒప్పుకొనిన ఎడల నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపు దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువు ఎవడను లేడు. నీ తరువాత వాడును నేనే అని బంధువుతో చెప్పాను. అందుకు అతడు నేను విడిపించదనను, నేను పొలము విడిపిస్తాను. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. పొలము విడిపించడానికి ఇంకొక బంధువుడు ఎవరు ఉన్నారా? లేరు. నీవే మొదటి ప్రయారిటీ. నీవు కాకపోతే నేను కాకపోతే ఇంక బయట వాళ్ళకి అది అమ్మేసుకోవచ్చు. కనుక బోయాజు ఇమీడియట్ రిలేషన్ అంటే వెంటనే వ్యక్తిగత సంబంధము వారితో ఉన్నను లేకపోయినప్పటికీ అతని కంటే ఇంకా దగ్గరి బంధువు నయోమి కుటుంబానికి ఒకడు ఉన్నాడు. వాడిని అడిగాడు, విడిపిస్తావా? కొనుక్కుంటావా? కొనుక్కుంటానయ్యా, డబ్బులున్నాయా? ఉన్నాయి. సర్లే, నువ్వు కొనుక్కోగలిగితే స్పష్టంగా చెప్పు, దీంట్లో బలవంతమేమీ లేదు, నువ్వు కాకపోతే నేను దాన్ని విడిపిస్తాను. అయితే ఒక కండిషన్ పెట్టాడు, చదువుదాం. బోయాజు నీవు నయోమి చేతిలో ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వారి భార్య రూతు అను మోయాబురాలి యొద్ద నుండి దాని సంపాదింపులను చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. సరిపోతుంది. దీని యొక్క లోతైన అర్థం మనం ఇద్దరము తెలుసుకోవాలి. దీంట్లో ఎంతో గూఢార్థం ఉంది. బోయాజు అన్నాడు, విడిపిస్తావా? విడిపించుకుంటాను, కానీ ఒక కండిషన్ ఉంది. ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుంది. కొన్నిసార్లు మనకి వస్తువు పేరు రాస్తాడు, అక్కడ ఎంతంటే పెద్ద టీవీ వేస్తాడు, 999 రూపాయలు రాస్తాడు, పక్కన చిన్న స్టార్ ఎడతాడు. స్టార్ పైన కింద అంటాడు షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై.
రూపాయలు నువ్వు కొనాలంటే నీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలయ్యా. అరే నాకులేటట్టు చూసి 999కి వస్తున్నాయి కానీ ఒక 10 టీవీలు తీసుకుందామని వెళ్తే నీ వైట్ రేషన్ కార్డు చూపిస్తే మేము దాన్ని నీకు 999కే ఇస్తాము. 999 రూపాయలు నీకు కావాలంటే నువ్వు పలానా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి, లేకపోతే నీకు పలానా క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి 999 రూపాయలకి ఇస్తాము. ఎన్నెన్నో చెప్తా ఉంటారు. ఒక్క చుక్క మాత్రమే పైన ఉంటుంది, ఎవరు చూడరు. అది పెద్ద అక్షరాలు 999 3 9లు కనబడ్డప్పటికి షాప్లోకి వెళ్తాం, బయటకు వచ్చినప్పుడు నీరసంగా వస్తాం. అవునా? 1000 రూపాయలు ఉన్నాయో లేదు చూసుకుంటాం అంతేగాని ఆ చుక్క అర్థం ఏంటో కిందన రాయబడి ఉంటుంది. కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఇతడు కూడా రమ్మనగానే తిరిగాడు, వెనక తిరిగి కూర్చున్నాడు. అరే పెద్దలందరూ నన్ను బాగా పిలిచారని కాలర్ కూడా సర్దుకొని ఉంటాడు. బాగా పంచాయతీలో కూర్చున్నాడు. అమ్మా నయామి పొలం అమ్మేస్తుందంట, కొనుక్కుంటానన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే చనిపోయిన ఆ వ్యక్తి తరపున నువ్వు ఈ స్వాస్థ్యము స్థిరపరచాలి. నువ్వు పిల్లలకు అంటావు కదా, దాని అర్థము చెప్తా ఉన్నాను. నువ్వు పిల్లలకు అంటావు, నీవు ఇప్పుడు రూతు వెనక్కి వచ్చింది, నీవు ఈ స్వాస్థ్యము కొనుక్కోవడమే కాదు, ఆ స్వాస్థ్యముతో పాటు నీవు ఆమె కోడళ్ళు కూడా నీ భార్యగా నీవు చేసుకోవాలి. ఇదేంట్రా వింతగా ఉంది కదా. దీని అర్థమేంటి? ఒక వ్యక్తి ఒక మనిషిని యొక్క భారము తీసుకోవాలంటే పొలము కొనుక్కోవడం సులభంగా ఉంటుంది, కానీ ఒక చనిపోయిన విధవరాల్ని పెళ్లి చేసుకోవడం అంటే అది మాటలతో కూడిన వ్యవహారం అంటారా? కాదు. ఎందుకంటే ఆ విధవరాలకి ఆస్తి ఉంది, కానీ ఆ ఆస్తిని కొనుక్కోవాలి అంటే ఎదురు కట్నం ఇచ్చి విధవరాల్ని పెళ్లి చేసుకోవాలి. మన భాషలో చెప్పాలంటే ఎదురు కట్నం ఇచ్చి ఒక విధవరాల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? కష్టమండి. ఆవిడకి ఏమైనా ఆస్తి ఉంటే, ఆవిడకి ఏమైనా డబ్బు ఉంటే, వాళ్ళ భర్త చనిపోయిన పెన్షన్ ఏమైనా ఆమెకు వస్తూ ఉంటే దానిని తీసుకోవడానికైతే ఇష్టపడతారు, కానీ ఎదురు కట్నం ఇచ్చి ఒక విధవరాల్ని పెళ్లి చేసుకోవడం అంటే ఎవరి భూప్రపంచంలో చెయ్యరు. గనుక ఇతను అంటున్నాడు, నా ఆస్తి పోతుందేమో, నాకు వద్దులే అన్నాడు. నా ఆస్తి పోతుందేమో, నేను దీన్ని చేయలేను, నేనేదో ఆస్తి వరకు అయితే నేను కొనుక్కుంటాను, కానీ ఆమె దగ్గరున్న కోడలని వివాహము చేసుకోవాలి. చనిపోయిన ఆమె భర్తకు ఈమె పిల్లలు కనలేదు కనుక ఇక మీద నాకు ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళు నా పిల్లలు కాదు, ఎవరి పిల్లలుగా పరిగణించాలి? చనిపోయిన భర్త యొక్క పిల్లలుగా ఇతడు పరిగణించాలి. క్రైస్తత్వం ఇక్కడ బేస్ అయింది. క్రైస్తత్వము ఈ యొక్క ప్రతిబింబం మీద నిలబడతా ఉంది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఏంటి అర్థం చెప్పండి? అమ్మ బాగున్నావా, తిన్నావా, ఉన్నావా, వెళ్ళావా, ఇది కాదు. ఇవి అందరూ అడుగుతారు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటే నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎంత ఇబ్బంది పడతావో, నీకు ఇరుకొచ్చినప్పుడు నువ్వు ఎలాంటి ప్రయత్నము చేస్తావో, నీ పొరుగు వారికి ఇరుకొచ్చినప్పుడు కూడా నువ్వు అంతే ప్రయత్నము చెయ్యాలి. అది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే. మనము అయ్యా నేను బాగున్నావని అడిగానండి, అన్నం తింటావని అడిగానండి, తిన్నందండి, ఏం చేయనండి. మనమైతే మన ఇంట్లో వాళ్ళకి బాగోకపోతే, మన బంధువులకు బాగోకపోతే, మన బిడ్డలకు బాగోకపోతే, మన పిల్లలకు బాగోకపోతే వారి విషయంలో ఎంతో కేరింగ్, ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. బయట వాళ్ళ బిడ్డలకు బాగోకపోతే నాకెందుకులే, వాళ్ళ బిడ్డలు చూసుకోవడానికి వాళ్ళకి తల్లిదండ్రులు లేరా, వాళ్ళ బిడ్డల విషయం వాళ్ళ కుటుంబాలు చూసుకోవడానికి వాళ్ళకి కలిగిన వారు లేరా, నాకేం పని? బోయాజుకి ఏం పని? బోయాజు ఒక న్యాయాధిపతిగా ఉంటూ, బోయాజు ఒక న్యాయ వ్యవస్థను స్థాపిస్తూ ముందు అవకాశము అతను బంధువుడికి ఇస్తూ అడుగుతున్నాడు, నువ్వు పొలము కొనుక్కోవడమే కాదు కానీ ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి ఆమెను వివాహము చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఆటలు అనుకుంటాం అందరం. దేవుడు ప్రేమ గలవాడండి,
దేవుడు ప్రేమ స్వరూపండి అనుకుంటాం. ఏది మన క్రియలు ఏమున్నాయి? ఎక్కడ మన యొక్క భక్తి తేలిపోతా ఉంది. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానము ఘనత రెండేమైపోతాయంట? తేలిపోతా ఉన్నాయి. భక్తి ఈ యొక్క బంధువుది ఏమైపోయింది? తేలిపోయింది. బోయజ్ అంటా ఉన్నాడు, నీవు ఆమెను వెలిచి కొనుక్కోవాలి, ఆమె పొలమును కొనుక్కోవాలి. నీకు ఆమె ద్వారా కలిగిన బిడ్డలు నీ పేరు పెట్టుకోవడానికి వీల్లేదు. సన్ ఆఫ్ మహులోను, సన్ ఆఫ్ కిల్యోన్ అని పెట్టుకోవాలయ్యా. చేయగలమా? ఇలాంటి త్యాగం చేయగలమా? ఇలాంటి భక్తి దారుల్లో ఒక క్రైస్తవమే మనం బ్రతకగలమా? బోయాజు మంచివాడండి. ఎవరు చెప్పినా ఎవరి గురించి చెప్తాము? ఈ రూతు గ్రంథం చేటగానే హత్తుకుందండి, కౌగిలించుకుందండి. ఎవరిని కౌగిలించుకుంది? రూతు నయోమిని కౌగిలించుకుంది. ఈ ప్రసంగాలు చేస్తారు. కానీ బోయాజును మరుగైపోతూ ఉంటాడు రూతు గ్రంథంలో. బోయాజు చేసిన త్యాగం మరుగైపోతూ ఉంటుంది. ఒక స్త్రీ కూడికల్లో కానివ్వండి, లేదా ఒక పెద్ద పెద్ద సభల్లో కానివ్వండి, దైవజనులు అన్నబడిన వారు, స్వార్థికులు అన్నబడిన వారు చేసే ప్రసంగాలు ఏంటి? అత్తగారు కోడలు హత్తుకోవాలి. తప్పు అని చెప్పటం లేదు. కానీ బోయాజు పరిస్థితి ఏంటి? రూతు గ్రంథంలో బోయాజు చేసిన త్యాగం ఏంటి? నయోమిని రూతు హత్తుకోవడము పెద్ద వింతైన విశేషమేమి కాదు. ఎందుకంటే ఆమె విధవరాలు, ఈమె కూడా విధవరాలే. ఆ దేశంలో తిరిగి వెళ్తే, మోయాబు దేశంలోకి వెనక్కి వెళ్తే, అబ్బాయి నువ్వు మహులోని పెళ్లి చేసుకున్నావు, కిలియోని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళే గనుక ఆ ఇంట్లో 2 మగవాళ్ళు కూడా చనిపోయారని ఎవరు బిడ్డనివ్వకపోవచ్చు. అందువల్ల రూతు వెనక్కి తిరిగి వచ్చేసిందేమో. ఆమె శరీర సంబంధమైన అవసరతలు ఎలాగున్నాయో తెలియదు. కానీ రూతు నయోమిని హత్తుకోవడం పెద్ద విశేషమైన సంగతి ఏమీ కాదు. కానీ ఆమె ఎలాగొచ్చిందంట? తన అత్తగారిని హత్తుకున్నప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు మహోన్నతుని యొక్క రెక్కల నీడకు ఆశ్రయించి వచ్చావు అని ఒక మాట ఉంటుంది. చూద్దాము. 2వ అధ్యాయము 12వ వచనము. చదవండి. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. రూతుకు ఉత్తరము ఇచ్చెను. ఎక్కడుండకు వచ్చిందంట? నీ దేవుడైన యెహోవా రెక్కలు క్రింద సురక్షితముగా ఉండడానికి వచ్చింది. అంటే కొంత ఏముంది రూతులోని? స్వార్థము ఉంది. కొంత నయోమిని హత్తుకోవడానికి ఏంటంటే మహులోను, కిల్యోను, ఇంకెవరు? తండ్రి పేరు ఏం పేరు? ఎలీమెలెకు. ఈ ముగ్గురు నయోమి కొంత వాక్యం బోధించుండొచ్చు. మీ దేశ సాంప్రదాయాలు ఏంటి? మా దేశంలో సాంప్రదాయం ఇది. మా దేశంలో విధవరాలు పోతే అనాది కాలంలో కూడా మనము బైబిల్లో చూసినట్లయితే తన అన్న చనిపోతే అన్న బదులుగా దేవుడు ఎవరిని వివాహం చేసుకోమన్నాడు? తమ్ముడిని, మరిదిని వివాహము చేసుకోమన్నాడు. దేవుడు విధవరాల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. బైబిల్ విధవరాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే లోకంలో ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ ఒకటే. దీనికి మించి విధవరాలకి పెద్దపీట వేసిన ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. కనుక మహోన్నతుని యొక్క రెక్కలను క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది ఎవరు? రూతు. కనుక దేవుని పక్షాన ఇప్పుడు నిలబడుతున్నవాడు బోయాజు నిలబడి అడిగాడు. వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఇశ్రాయేలులో బంధు ధర్మమును గూర్చి గాని
క్రయ విక్రమమును గురించి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడిను. ఏ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలెమెకునకు కలిగిన యావత్తును గిల్యోనుకును మహ్లోనుకును కలిగిన యావత్తును నయోమి చేతులను సంపాదించి నేను అన్నందుకు మీరు దినమున సాక్షులై ఉన్నారు. వారికి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇది వద్దని చెప్తే అయిపోదు. నేను పొలం అమ్మేసినట్టు అవుతుందా? దస్తావేజులు తెస్తే సంతకము పెట్టాలి. అయ్యా ఇంత కొన్నామని ఇద్దరు రాసుకుంటే అయిపోతుందా? ఈ సరిహద్దులు ఆ సరిహద్దులు పెద్దలు ఎవరో ఒకరు సాక్షి సంతకాలు కూడా ఉండాలి. ఇప్పుడు ఇతను నాకు వద్దు ఈ పొలము అని చెప్తే సరిపోదు. దానికి బదులుగా అతడు తన చెప్పిని ఎవరికి ఇవ్వాలనుకున్నాడో ఆ పొలం వారికి ఇచ్చేయాలి. కనుక ఆ యొక్క బంధువుడు ఏం చేశాడు? అతను చెప్పు తీసి ఎవరికి ఇచ్చాడు? బోయాజుకి ఇచ్చేసాడు. చెప్పు అనగా ఏంటి? తృణీకరించబడే ఒక వస్తువు. మనం ఏదన్నా మన బట్టలు ఎవరైనా పట్టుకొని ఇష్టపడదు. మన చెప్పులు, అరే బాబు నా చెప్పులు పట్టుకోకయా అంటామా? చెప్పులు పట్టుకుంటారడయా, నా చెప్పులు నేను వేసుకుంటానులే. కొంతమంది చెప్పులు పట్టుకుంటే ఏదో శనిరా అంటారా? చెప్పులు పట్టుకుంటే ఎంతరా శనిరా అంటారు. అలాంటిది ఇప్పుడు అతని దగ్గర ఉన్న విధవరాలను ఇతను పెళ్లి చేసుకోవాలంటే, వాళ్ళకున్న అప్పుల బాధలు తీర్చాలంటే, వాళ్ళకు బదులుగా ఇతని పిల్లలు తీసుకోవాలంటే అతని చెప్పు ఇతను చేతిలోనికి తీసుకోవాలి. కష్టంగా ఉంది కదా, ఇబ్బందిగా ఉంది కదా. అయ్యా నేను చేస్తుందే మంచి పని కదా, నేను ఆమెను వివాహం చేసుకుంటాను, తర్వాత నాకు ఎవరి బిడ్డలు పుట్టినా వాళ్ళు అతని బిడ్డలే అవుతారు, వాళ్ళకున్న అప్పులన్నీ నా ద్వారా తీర్చబడతాయి, ఇవన్నీ చేస్తున్నాను. అది కాకుండా వీళ్ళ చెప్పులు కాదు, వీడు బంధువుడు ఎవడైతే ఉన్నాడో వాడు కాదన్నాడు కనుక అతని చెప్పు ఇతని చేతిలోని తీసుకోవాలి. క్రైస్తవ జీవితం అందరికీ పోల్పాన్పులేగా ఉంటుంది. బోధలు కూడా పోల్పాన్పులేగా ఉంటుంది. అయ్యా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీకు రోగం ఉందా, మీకు వ్యాధి ఉందా, మీకు అప్పుల బాధ, రుణాల బాధ, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, ఆర్థిక సమస్యల ఏ సమస్య అయినా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. బోయాజు ఆఫర్ ఇచ్చాడు, అలాగా లేదు. బోయాజు ఒక శ్రమను తీసుకుంటూ ఉన్నప్పుడు రూతుని విడిపించాలంటే, రూతుని ఒక విధవరాలిగా ఉన్న ఆమెను సంసారిగా చేయాలంటే బోయాజు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే బంధువుని యొక్క చెప్పును అతని చేతితోటి పట్టుకోవాల్సి వస్తుంది. క్రైస్తవ జీవితము త్యాగము. మన దేశంలోని కలకటా ప్రాంతంలోని మురికివాడలోని ఎక్కడో దేశము యుగస్లేవియా అనే దేశంలోని ఆమె ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి, నువ్వు భారతదేశానికి వెళ్ళు. ప్రభా ఏం చేయాలి? అక్కడ మురికివాడలోని పేద ప్రజలు ఉన్నారు, వారికి నువ్వు పరిచర్య చేయాలి. వివాహం వదిలేసుకుంది, దేశం యుగస్లేవియాలో ఉన్న తన దేశాన్ని వదిలేసుకుంది, మన దేశం వచ్చేసింది. ఆగ్నేస్ గాన్షా బుజాక్షు, మనందరికీ తెలిసిన పేరు మదర్ తెరీసా. ఆగ్నేస్ గాన్షా బుజాక్షు అనే ఆమె ఇతర దేశంలో యుగస్లేవియా దేశంలో అన్ని ప్రయాణమే వస్తున్నప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన దర్శనము ఏంటి? వివాహం వద్దు, వివాహం చేసుకోవద్దు, నువ్వేం చేయాలి? అనేక మంది కలకటా నగరంలో మురికివాడలో ప్రజలు కోరికపోతూ ఉన్నారు, వారిని విడుదల చేయాలి. కుష్ఠి రోగులను, మురికివాడలో ఉన్న వారికి పలకలు లేకపోతే, వారికి స్లేట్స్ లేకపోతే ఇసుకను తడి చేసి వేళ్ళతో అక్షరములు రాసి ఏళ్ళు అరిగిపోయి ఆమె ఇతరులకు విద్యాభ్యాసము చేసింది. ఎంత అండి శాలరీ కోసం స్ట్రైక్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, విమర్శించడం లేదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, మదర్ తెరీసా శాలరీ ఎంత? మదర్ తెరీసా ఎంత జీతము చేసుకొని సేవ చేసింది? ఆమెకున్నది యావత్తు ఖర్చు పెట్టి భారతదేశంలో మురికివాడున్న ప్రజల కోసం సేవ చేసింది. ఆమెకున్న దర్శనం అది.
చెప్పు ముట్టుకోవడానికి మనం ఇబ్బంది పడిపోతాం. చీముడు కారుస్తూ ఉంటే బిడ్డల మురికి వాడలను ఆడుకుంటూ మురికి నీళ్ళు తాగుతున్న వాడిని తీసుకొచ్చి స్నానము చేసి వాళ్ళకి వస్త్రములు వేసి వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళతో పాటు పడుకొని జీవితం అంతా ఇతరులకు సేవ చేసి ఆమె తన తుది శ్వాస విడిచేసింది. నీకు నాకేం దర్శనం ఉంది? బోయాజు దర్శనము వ్యత్యాసముగా ఉంది. బోయాజు ఒక విధవరాలు అంటే లోక సంబంధముగా శరీర సంబంధంగా విధవరాలు. రెండవదిగా మన అందరము కూడా విడవబడిపోయిన వారమే. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే భర్తకు మనం ఏం చేస్తాం? విడాకులు ఇచ్చేస్తాము. మన విషయంలో దేవుడు చనిపోయాడు, మన విషయంలో దేవుడు మృత్యుడైపోయాడు. ఆయన మృత్యుంజయుడు అవ్వలేదు నీ జీవితంలో. నీ బ్రతుకులో ఆయన బ్రతికలేడు. నీ జీవితంలో భర్తగా నిన్ను సృష్టించిన దేవుడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. కానీ భర్తను నువ్వు నేను ఏం చేసాము? చంపేశాము. విధవరాలుగా ఉన్నాము గనుక, విడవబడిన జనాంగా ఉండిపోయాము గనుక నిన్ను నన్ను విడుదల చేయడానికి పురద్వారమందు దేవుడు అనాది కాలమందు 24 సంవత్సరాల క్రితము ఈ లోకమునకు యేసుక్రీస్తును పంపించి ఆయన గొల్గొతా కొండ మీద, కల్వరి కొండ మీద తన శిలువ ప్రాణం అర్పించి నీ చేతిలో నీవు అనుభవించవలసిన చెప్పులను ఆయన తొడుక్కున్నాడు. గ్రహించేవా క్రీస్తు ప్రేమను? బోయాజు క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాడు. బంధువుడి యొక్క చెప్పు పట్టుకుంటున్నాడు. ఎందుకంటే బంధువుడికి విడిపించేంత సత్తా లేదు, బంధువుడికి విడిపించేంత త్యాగము లేదు, బంధువుడికి విడిపించేంత ప్రార్థనాత్మ లేదు. లోకంలో నీ బంధువుని, రక్త సంబంధి స్నేహితులని విడిపిస్తారు అనుకుంటున్నావు. నీవు విడిపిస్తాము అన్నట్లుగా ముందుకు వస్తారు, కానీ కష్టం వస్తే పక్కకు అందరూ తొలగిపోతారు. ఉంటారా? ఎవరు మన చుట్టూ రారు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు దేవుడు తప్ప, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు తప్ప, నువ్వు ఆరాధిస్తున్న దైవం తప్ప ఎవరు కూడా నీ కష్టము, నీ చెప్పులు, నీ మురికిని మోయడానికి ఎవరు సిద్ధంగా ఈ లోకంలో లేరనే విషయము నీవు నేను మనందరము గ్రహించాలి. బోయాజు బంధువుడు, రూతు బంధువుడు, నయోమి బంధువుడు, పేరుకు మాత్రమే బంధువుడు, కానీ విడిపించడానికి ముందుకి రాలేకపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. విడుదల ఇవ్వడానికి లోకంలో ఎవ్వరు నీకు క్రయధనము చెల్లించలేరు. ఆయన ఎప్పుడో క్రయధనము చెల్లించాడు. ఆయన కూర్చుని పిలుస్తూ ఉన్నాడు. నీ కోసం రక్తము చిందించేశాను, నీ కోసం ప్రాణం పెట్టేశాను, నీ కోసం బలి అయిపోయాను, నువ్వు నన్ను విడిచిపెట్టేశావు. పేరుకు మాత్రము ప్రభు నా దేవుడు అంటున్నావు, నా పతి అంటున్నావు, నా భర్త అంటున్నావు, నా గురువు అంటున్నావు, నా స్నేహితుడు అంటున్నావు. ఎన్నో పేర్లు పెట్టి దేవుడిని పిలుస్తాం, కానీ దేవుడు ఇంకా మన బయట ఉండిపోయాడు కనుక ప్రభు ఆ రచ్చబండి దగ్గర కూర్చుని అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపము రక్తం వలె ఎర్రనవైనను, కెంపు వలె ఎర్రనవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అవును, హిమము వలె తెల్లగా నేను చేస్తాను. బోయాజు విడుదల ఇవ్వడానికి కూర్చున్నాడు. విడుదల ఇవ్వకముందు లోకంలో ఉన్న బంధువులకి ఒక అవకాశం ఇచ్చాడు, లోకంలో ఉన్న అతని రక్త సంబంధికి అవకాశం ఇచ్చాడు. లోకంలో అవకాశం ఇచ్చి రూత్కి, నయోమికి బోయాజు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, లోక రక్త సంబంధి ఎవ్వరు విడుదల ఇవ్వలేరు. ఎవరిస్తారు విడుదల? దేవుడు ఒక్కడే. ఈ మధ్యాహ్న కాల సమయంలో విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి మనం ప్రక్కన పెట్టి లోకంలో ఉన్నామని వెతుకుతున్నామా? అలా వెతకుండా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడము ప్రభువా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు. అందరూ నోరి ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ఆత్మ మాతో ఉంచండి, ప్రభువా నీ శక్తి మాతో ఉంచండి. ప్రభువా బోయాజు యొక్క త్యాగం మేము చూసాము. జాన్ మరి ప్రార్థన చేయి. ప్రభువా అందరూ నోరి ప్రార్థన చేయాలి. వాక్యం మనతో మాట్లాడి. దేవా నిఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా.
మధ్యాహ్న సమయంలో ఈ ఆరాధనలో నా ప్రభు బోయాజు జీవితం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆయా నయోమి మరలా తిరిగి వచ్చినప్పుడు తన పొలం విషయంలో నా ప్రభు బంధువుని పిలిచి మాట్లాడినప్పుడు వాటి నుంచి విడిపించలేకపోయాడు ప్రభువా. లోకానుసారమైనటువంటి దాని నుంచి విడిపించలేకపోయాడు ప్రభువా. ఆ యొక్క బాధ్యతను బోయాజుకి ఇచ్చి ఉన్నాడు ప్రభువా. ఈ లోకంలో నా పాపములన్నటువంటి కట్టుబడిగా ఉన్నాను అయా. నా పాపములను నా ప్రభువా విడిపించడానికి నీవు నీ యొక్క శరీరంలో రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా నా నిమిత్తమై కాచి ఉన్నావు. బోయాజు ఏ విధముగా అయితే నా తండ్రి విడిపించి ఉన్నాడు ప్రభువా, నా పాపము నుంచి కూడా నువ్వు విడుదల దయచేసి ఉన్నావు. అయినా మరలా నేను తిరిగిలో ఆయా పాపములో పడిపోయేవాడుగా ఉంటా ఉన్నాను. దయతో క్షమించండి ప్రభువా. ఇదిగో లోకంలో విడిపించడానికి ఎవరు ముందుకు రారు అయా. సమస్య వచ్చినప్పుడే అయా ఇదిగో నా తండ్రి పట్టించుకునేవారు ఉండరు. కానీ అయా ఇదిగో నేను నీ పరలోక రాజ్యంలో చేరడానికి ప్రభువా, నేను నీ పరిశుద్ధినిగా ఉండడానికి అయా నా నిమిత్తమై నువ్వు కల్వరి శిలువ మీద రక్తాన్ని కార్చి ఉన్నావు. నా బ్రతికెలా ఉన్నదో నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నావు అయా. నేను కూడా నా తండ్రి నీకు సాక్షిగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. బోయాజు ఏ విధముగా రూతు జీవితం నుంచి విడుదల దయచేశాడు ప్రభా, నీవు నా జీవితం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తా ఉన్నావు అయా. ఇదిగో నా తండ్రి నేను నమ్మకముగా నీ సన్నిధానంలో జీవించే బిడ్డగా చేయమని ప్రార్థిస్తా ఉన్నావు. మధ్యాహ్న సమయంలో నా ప్రభువా బోయాజు పాత్ర ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. నా బ్రతుకులో మా బ్రతుకులో మీరు బోయాజు వల్ల ఉంటూ ఉండగా మేము హత్తుకొని నా ప్రభువా నీకు దగ్గరగా ఉండి జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. బోయాజు ఏ రీతిగా నా ప్రభువారు ఎందుకు కనికరపడి వాటి నుంచి విడుదల దయచేశాడు. నా పాపం నుండి నా ప్రభు నా దోషము నుంచి కూడా నువ్వు నాకు విడుదల దయచేయడానికి సిద్ధముగా ఉన్నావు ప్రభువా. నేను నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. మధ్యాహ్న సమయంలో నా ప్రభు ప్రార్థిస్తుండగా నా ప్రార్థన మీరు ఆలకించి మాకు కావాల్సినటువంటి సహాయాన్ని మీరే దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు దినం కనుక మన లేచిలబడి ఎవరు లేక ఒంటరిని ఉంద స్క్రిప్ట్ అనాదిగానే ఉన్నాను నువ్వు రావా యేసయ్య పాట ఉంటే పాడండి, లేకపోతే వేరొక పాట పాడుకుందాం. ప్రభు దినం కనుక మన లేచిలబడి పాట పాడుచుండగా పురుషుల్లో మన సహోదరి ఇస్సాక్ గారు, అలాగే ఎవరు లేక ఒంటరినై, స్త్రీల్లో మన సహోదరి రెబకమ్మ గారు, అలాగే గాంధీనగరంలో హానక్ గారు, హెప్సివమ్ గారు కానుకలు స్వీకరిస్తారు. పాడండి. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులని నమ్మాను దోషం చేశారు, స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులని నమ్మాను దోషం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. దయచేసి కూర్చోండి. నేను
నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. రూతు యొక్క జీవితములో బోయాజు ఎలాంటి పాత్ర వహించడం మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ పాదములకు వందనములు, కృపగలవాడా నీ పాదములకు వందనములు, దయగలవాడా నీ పాదాలకు వందనములు. రూతు ఎడల సమస్త దేశ మర్యాద చెప్పున జరిగించడానికి బోయాజు తనకున్న ఘనతనంతటిని విడిచిపెట్టాడు. ఒక అవివాహితుడు, ఒక పెండ్లి కానివాడు విధవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎదురు కట్నం ఇచ్చి వివాహము చేసుకుని తన బంధువుడి యొక్క చెప్పున అతని చేతిలో తీసుకుని సకల దోషణల అవమానములు భరించి రూతుని విడుదల చేశాడు కదా. నువ్వు అదే పాత్రను వహించి మమ్మల్ని విడుదల చేసావు. కానీ రేపు దినమందు, తీర్పు దినమందు మమ్మలు నువ్వు న్యాయస్థానం మీద కూర్చుండి అడిగినప్పుడు మేమేం సమాధానం చెప్తాం ప్రభా? నువ్వు ఇచ్చిన విడుదల గొప్పది. పాడుకున్న రీతిగా దేవా తండ్రి, బంధువులు స్నేహితులు మమ్మల్ని వదిలివేసినాం. దీనుడుగా అందుడుగా మేము మిగిలిపోయినాం. నీ రాక మా జీవితంలో లేకపోతే వ్యర్థమే కదా. రూతు నయోమి యొక్క జీవితంలోకి బోయాజు రాకపోతే వారి జీవితం అంధకారమే. మా జీవితంలో నీ రాక లేకపోతే, నువ్వు మా హృదయం అనే ద్వారంలో ప్రవేశించకపోతే మా గమ్య గోచరము కానరాని పరిస్థితి మాది ప్రభా. బ్రతికిన్నామంటే అది నీ కృపే, జీవిస్తున్నామంటే 5 ఏళ్ళు మా నోట్లోకి వెళ్తుందంటే అది నీ కృపే ప్రభా. బోయాజు ప్రేమను కలిగిన క్రీస్తు నీకు వందనములు. మా అవమానము నీ చేతిలోకి తీసుకున్నావు తండ్రి. మేమేమిచ్చి నీ రుణము తీర్చలేవు. మాతో మాట్లాడలేదు.
ఈ ఆత్మ కుమరిము మాకు దయచేయండి. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే భాగ్యం నాకు మాకు మీరు దయచేయండి. ఆ సంఘమును ప్రియులను ఎవరిని విడిచిపెట్టవద్దు ప్రభా. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి, యోగ్యులుగా చేసి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, రూతికి నయామికి ఇచ్చిన విడుదల బోయాజైన క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించి కాపాడును గాక. ఆమెన్. లైవ్లో వాక్యం వింటున్న వారికి వందనాలు. సెలవు తీసుకుందాం.